పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెల్లి ఐక్యవేదిక ఆధ్వర్యంలోని రెల్లి కులస్తులను కించపరిచే విధంగా దుస్భాషలాడిన కేకే మూర్తి మరియు వారి యొక్క వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తణుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అందరికీ కూడా దళిత కులాలందరి వారిని మన దేశంలోని దేశ నాయకులను గాంధీదాతని అందరినీ కూడా వారు అసభ్యకరంగా తిడుతూ పోస్టులు పెడుతున్నారు సార్. దానివల్ల మేము మీకు ఎప్పటికీ కంప్లైంట్ ఇస్తున్నామంటే మీరు ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించాలి వాట్సాప్లో ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్లో కంప్లైంట్ ఇచ్చామో 2 రోజులు పరిష్కరించకపోతే అంబేద్కర్ వచ్చాం. మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు మన ప్రజలకి మా ఒక రెల్లి కులస్తుల విన్నపం అండి. గత వారం రోజులుగా కేకే మూర్తి గారు అన్న వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టి కొంతమంది దుష్ప్రచారాలు చేస్తూ పాకినా కొడుకులు అనే వాళ్ళు అసభ్యంగా మాట్లాడడం, బూతులు తెప్పించడం, అదొకటి మేము చేస్తున్న పారిశుద్ధ్య పని అండి. ఈ పారిశుద్ధ్య వృత్తిని కూడా కించపరచడం, ఈ యొక్క పారిశుద్ధ్య పనిలోనే మా రెల్లి కులస్తులే కదండి, అనేక కులాలు ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ మనోభావాలు కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటున్నాయండి. దీని గురించి తీవ్రంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకునే మేము తణుకు పట్టణం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కావున ఈ యూట్యూబర్ ఎవరు ఉన్నారో ఈ కేకే మూర్తి గారి మీద వారి మీద ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కేసు కింద కట్టి వారిని దీన్ని పరిష్కరిస్తారని కోరుతూ ఈ నిరసన తెలియపరుస్తున్నాం. పట్టణంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసేటువంటి సేవ అంతా ఇంత కాదు. కుటుంబ సభ్యులు కానీ లేదు బంధుమిత్రులు కూడా ఎవరో చేయలేనటువంటి సేవని ప్రజల కోసం ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. అలాంటి పారిశుద్ధ్య కార్మికుల్ని ఇటీవల కేకే మూర్తి అనేటువంటి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో రీల్స్ కోసం పారిశుద్ధ్య కార్మికుల్ని అనరాని మాటలు అంటూ వాళ్ళని కులం పేరుతో దూషించేటువంటి విధంగా, మానసికంగా మనోభావాలను దెబ్బతినే విధంగా ఇవాళ ట్రోల్స్ చేస్తున్నారు. దీన్ని మేము సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కేకే మూర్తి ఇవాళ మనకు కనబడుతున్నాడు. దాని వెనకాల వీడియో తీసేవాళ్ళు ఎవరు, దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ కూడా పోలీసు వారు వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ తణుకు పట్టణంలో ఇవాళ అనేక మతాలు, కులాలు, భిన్న సంస్కృతులు ఇక్కడ అందరూ కూడా ఉంటున్నారు. అలాంటి సందర్భంలో ఇలాంటి వాటిని మనం మొదటి మొక్కలోనే పొంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కులం పేరుతో లేదు వాళ్ళని వృత్తిని కానీ కించపరిచేటువంటి పద్ధతి పేరుతో ఎవరైనా వ్యవహరిస్తే తప్పనిసరిగా సిఐటియు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అలాగే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన సోదరులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసు వారు అలాగే ఉన్నత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మన కార్మికుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా భవిష్యత్తులో ఈ సంఘటన ఆధారంగా తర్వాత ఎవరో కూడా చేయకుండా అలాంటి పరిణామాలని అధికారులు తీసుకోవాలని, చర్యలు చేపట్టాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.